తెలుగు చందం ఛానల్కి స్వాగతం. ఏపీ సెట్ తెలుగు సబ్జెక్ట్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ఈ వీడియో. డిసెంబర్ 20, 2020 సంవత్సరం తెలుగు పేపర్ 2 పరీక్ష ప్రశ్నాపత్రం ఇందులో డిస్కస్ చేశాము. పార్ట్ 1లో 50 ప్రశ్నలు ఉంటాయి. పార్ట్ 2లో మిగతా 50 ప్రశ్నలు డిస్కస్ చేయడం జరుగుతుంది. మొదటి ప్రశ్న, ఈ క్రింది వాటికి సరైన సమాధానం గుర్తించండి. అగ్రాచ్యులు ఏవి? అగ్రాచ్యులు అంటే మనం మాట్లాడేటప్పుడు నాలుక అగ్రభాగం ఉచ్చరించేటప్పుడు గాల్లో నిలిచి ఉంటే ఆ అచ్చులని మనము అగ్రాచ్యులు అంటాము. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఈ ఏలను పలికినప్పుడు నాలుక అగ్రభాగం గాల్లో ఉంటుంది కాబట్టి దాన్ని అగ్రాచ్యులు అన్నారు. కంఠమూలి కృతస్పర్శం ఉన్న భాష కోయ. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. మూడో ప్రశ్న, విభక్తి సంయోజకాలు ఉన్న రూపాలు. ఆప్షన్ ఏ పిల్లలు. నాలుగో ప్రశ్న, వాక్య నిర్మాణ సంబంధాలన్నీ ఆదేశ సంబంధాలే. వాక్య నిర్మాణ సంబంధాలన్నీ ఆదేశ సంబంధాలు కాబట్టి ఆప్షన్ ఏ. ఐదో ప్రశ్న, ఎలుక ఏనుగు పదాలలో జరిగిన ధ్వని మార్పు అనుచిత విభాగం. అంటే విరవరాని చోట విరిచి మాట్లాడితే దాన్ని అనుచిత విభాగం అంటారు. ఎలి ప్లస్ కల్ అనే పదాన్ని మనము ఎలుక ప్లస్ లు అని మారుసుకుంటున్నాం, అందుకనే దీన్ని అనుచిత విభాగం అంటారు. ఆరో ప్రశ్న, అర్థ సందిగ్ధతకు ఉదాహరణ. పెళ్లికాని కళ్య, కప్పు పడిపోయింది, ఆంధ్రుల ఆరంభశూరులు, సువాసన వేసే పూలు. ఇందులో అర్థ సందిగ్ధత ఉన్న రూపం కప్పు పడిపోయింది. కప్పు పడిపోయింది అంటే అది ఇంటి కప్ప లేకపోతే టీ కప్ప, మొత్తానికి ఏదో కప్పు పడిపోయింది. మనకు అర్థ సందిగ్ధత ఏది పడిపోయింది అనేది క్లారిటీ లేదు కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏడవ ప్రశ్న, ఎలకూచి బాలసరస్వతి రచించిన భర్తృహరి సుభాషితాలకు ఈ పేరుంది. భర్తృహరి సంస్కృత సుభాషితాలకి తెలుగులో మళ్ళీ ఎలకూచి బాలసరస్వతి గారు అనువాదం ఇచ్చారు. అందులో మకుటము మల్లయ్య, ఆయన పోషకులు మల్లన్న గారి పేరు మీద మకుటం ఉంది, అందుకే దీన్ని మల్లభూపాలీయం అంటారు కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఎనిమిదవ ప్రశ్న, తెలుగులో మొట్టమొదటి మహామహోపాధ్యాయుడు ఎవరు? కింద ప్రశ్నకి ఈ ప్రశ్నకి లింక్ ఉంది. మహామహోపాధ్యాయుడు అంటే ప్రొఫెసర్లకే ప్రొఫెసరు ఎలకూచి బాలసరస్వతి గారు. ఆప్షన్ బి. తొమ్మిదవ ప్రశ్న, శ్రీరాముడు స్వయంగా శూర్పణఖ ముక్కు చెవులు కోసినట్లు వర్ణించిన రామాయణం ఏది? అది రామాభ్యుదయం. రామాభ్యుదయంలో స్వయంగా మామూలుగా లక్ష్మణుడు కోసారని అన్ని కథల్లోనూ ఉంది, కానీ ఇందులో స్వయంగా రాముడే వెళ్ళి ముక్కు చెవులు కోసినట్టు వర్ణించారు రామాభ్యుదయంలో. పదవ ప్రశ్న, హైకూపై విపుల పరిశోధన చేసిన వారు ఎవరు? హైకూపై విపుల పరిశోధన చేసిన వారు కెనెత్ యసుద. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. 11వ ప్రశ్న, లోకంలో మనిషి ఉనికిని, స్థానాన్ని, ఇతరులతో సంబంధం ఉన్న సంబంధాలను పరిశీలించే తాత్విక దృక్పథం ఏది? అది అస్తిత్వవాదమే. మిగతావన్నీ ఈ మనిషి ఉనికిని గురించి మాట్లాడవు, అంటే స్థానాన్ని, ఇతరులతో ఉన్న సంబంధాలని మాట్లాడవు కాబట్టి అది అస్తిత్వవాదం. 12వ ప్రశ్న, సాహిత్య చరిత్రను దేశ చరిత్రతో జోడించి చెప్పిన సాహిత్య చరిత్రకారుడు ఎవరు? ఆయన కవిత్వవేది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. 13వ ప్రశ్న, చౌడమ్మ జాతరలో జ్యోతినెత్తుకొని భక్తులు బుగ్గలో రంధ్రాన్ని పొడిపించుకొనడాన్ని ఇలా అంటారు, అది నాట్యం అంటారు. నాట్యం. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. 14వ ప్రశ్న, పల్నాటి వీరులు ఈ కింది వంశానికి చెందినవారు? పల్నాటి వీరులు హైహయ వంశానికి చెందినవారు కాబట్టి ఆప్షన్ బి. 15వ ప్రశ్న, పిచ్చుకుంట్ల కులానికి మూలపురుషుడెవరు? కొమిరెల్లి మల్లన. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. 16వ ప్రశ్న, నాట్యశాస్త్రం దేనికి ప్రకృతి రసంగా భావించిందని పండితులు భావించారు? ఎప్పుడైనా సరే శాంతం అనేది ప్రకృతి రసం, ప్రకృతి ఎప్పుడూ శాంతంగా ఉంటుంది కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. 17వ ప్రశ్న, కృష్ణశాస్త్రి రచించిన 25 ఏళ్ల తెలుగు సాహిత్యం అనే వ్యాసంలో ఆయన తీసుకున్న కాలపరిమితి 1923 నుంచి 48 వరకు ఆయన తీసుకున్న కాలపరిమితి కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. 18వ ప్రశ్న, థీన్ ప్రతిపాదించిన సాంఘిక విమర్శ మార్క్స్ ఏంజెల్ ఏ అంశాన్ని జత చేసి మార్క్సిస్టు విమర్శను వ్యాప్తి చేశారు?
ఇది ఉత్పత్తివాదాన్ని జోడించి ఇది కొత్త మార్క్సిజం లాగా ఆయన ప్రొడ్యూస్ చేశారు. కాబట్టి 19వ ప్రశ్న కాళిదాసు ఇందులో భరతమునిని ఒక పాత్రగా ప్రవేశపెట్టాడు. కాళిదాసు ప్రవేశపెట్టింది భరతమునిని విక్రమోర్వశీయంలో. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. 20వ ప్రశ్న ఋగ్వేదంలో అగ్ని తర్వాత అధికంగా ప్రస్తుతింపబడిన వాడు సోముడు. నెక్స్ట్ 21వ ప్రశ్న పెన్నేటి కథల రచయిత ఎవరు? పెన్నేటి కథల రచయిత పి రామకృష్ణారెడ్డి. ఆప్షన్ ఏ. 22వ ప్రశ్న యజ్ఞాలలో దేవతలకు ఇందులో ఆహుతి ఇస్తారు. యజ్ఞాలలో దేవతలకు ఆహుతి ఇచ్చేది ఆవాహనీయాగ్ని. కాబట్టి ఆప్షన్ డి. తర్వాత 23వ ప్రశ్న ఇదేంటో స్ట్రక్ అయిపోయింది, ఒక్క నిమిషం. 23వ ప్రశ్న శత్రురాజులపై దండయాత్రలకు బయలుదేరడానికి ముందు రాజులు చూసే శకునం ఏంటి? రాజులు చూసే శకునం ఉపశృతి. ఆప్షన్ బి. 24వ ప్రశ్న హిస్టరీ ఆఫ్ రెడ్డి కింగ్డమ్ గ్రంథకర్త ఎవరు? హిస్టరీ ఆఫ్ రెడ్డి కింగ్డమ్ రాసింది సురవరం ప్రతాప్ రెడ్డి. ఆప్షన్ ఏ. 25వ ప్రశ్న ప్రథమ ప్రాసంగిక వ్యాకరణం ఏది? అది కావ్యాలంకార చూడామణి విన్నకోటన పెద్దన్న గారు రచించింది. ఆప్షన్ బి. 26వ ప్రశ్న తెలుగునకున్న వ్యాకరణ దీపం చిన్నది అని అన్నదెవరు? తెలుగునకున్న వ్యాకరణ దీపం చిన్నది అన్నది తిరుపతి వెంకట కవులు. ఆప్షన్ బి. 27వ ప్రశ్న జడంబు ద్వితీయమునకున్ బహుళంగానగు అనే సూత్రంలో ద్వితీయకు బదులుగా వచ్చే విభక్తి తప్పకుండా అది ప్రథమానే. కాబట్టి ఆప్షన్ ఏ ప్రథమ. 28వ ప్రశ్న లిప్యంతరీకరించబడిన పదం ఏది? ఇవన్నీ తెలుగైజ్ చేయబడిన పదాలు. రేడియో మాత్రమే లిప్యంతరీకరించడం జరిగింది. కాబట్టి ఆప్షన్ సి. 29వ ప్రశ్న సమాచార చేరవేతకు సంబంధించిన సిద్ధాంతాలను ప్రతిపాదించింది ఎవరు? హెరాల్డ్ లాస్వెల్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. 30వ ప్రశ్న తెలుగు పత్రికల వికాస దశ 1875 నుంచి 1900 వరకు. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. 31వ ప్రశ్న పరస్పరార్థావగతి మ్యూచువల్ ఇంటెలిజిబిలిటీ లేకున్నప్పటికీ ఒకే భాషగా పరిగణించే భిన్న భాషలు కంటోనీస్, మాండరిన్. కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 32వ ప్రశ్న ఆమె పనిచేసి అలసిపోయింది అన్న వాక్యంలో ఉన్నది కార్యకారణ సంబంధము ఉంది, అనుపూర్వక సంబంధము ఉంది. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 33వ ప్రశ్న శ్వాస పార్శ్వికాలు ఉన్న భాషలు ఇంతకు ముందర కంఠమూలీకృత స్పర్శం అన్నారు, ఇప్పుడు శ్వాస పార్శ్వికాలు అని అడుగుతున్నారు. తొద బ్రాహుయి గోండి కోయ కాదు. కాబట్టి ఆప్షన్ 1 and 2 ఆన్సర్. ఆప్షన్ ఏ. 34వ ప్రశ్న అనుచిత విభాగానికి ఉదాహరణలు ఏవి? అనుచిత విభాగానికి ఉదాహరణలు మ్రాకులు, ఎలుకలు. ఇందాకే డిస్కస్ చేస్తాం. ఎలుకలు, ఏనుగు, ఎలుక ఏనుగు పదాల్లో అనుచిత విభాగం ఉంది. ఇక్కడ కూడా మళ్ళీ అదే ఇచ్చాడు, ఎలుకలు అనే పదం ఇచ్చాడు. కాబట్టి ఆప్షన్ 1, 3 అంటే ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. తర్వాత 35వ ప్రశ్న తద్ధర్మ దాచుతుచ్చ విశేషం అంటే ఎడి, ఎడు ఈ రెండింటికి ఆ ధాతుత విశేషాలు ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. 36వ ప్రశ్న ప్రాచీన కాలంలో అర్థ విషయక చర్చ చేసిన వాళ్ళు ఎవరు? తార్కికులు, అలంకారికులు. అప్పట్లో భాషావేత్తలు, మనస్తత్వవేత్తలు లేరు. కాబట్టి 1 and 3 ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. 37వ ప్రశ్న త్వర్తి కావ్యకర్తలు అయ్యగారి వీరభద్రయ్య, నెల్లూరు వీర్రాగౌడు ఇద్దరు త్వర్తి కావ్యకర్తలు. కాబట్టి ఆప్షన్ 1 and 2. 38 తెలుగు సాహిత్యంలో సారంగధరుని గురించి మాట్లాడిన కవులు ఎవరు? గౌరణ, నాదెండ్ల గోపన వీళ్ళిద్దరూ మాట్లాడారు. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 39వ ప్రశ్న కావ్యరచనలో పుష్పగిరి తిమ్మన సహాయం పొందినట్టుగా చెప్పుకున్న కవులు ఎవరు? కంకంపాటి పాపరాజు, టేకుమల్ల రంగసాయి వీళ్ళిద్దరు చెప్పుకున్నారు. కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 40వ ప్రశ్న సంఘటనాత్మక కవితలు కానివి అద్దేపల్లి ఈ దారి ఎక్కడికి పోతుంది? సోమసుందర్ది సంఘటనాత్మక కవిత కాదు. రేవతీదేవి అనురాగ దగ్ధ సమాధి. కాబట్టి ఆప్షన్ 1, 3 ఉన్నవి బి. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. 41 కథా సంపుటాలు ఏవి? శాంతినారాయణ కొత్త అక్షరాలమై కవిత, చలం సుధ కాదు. కవికొండల వెంకట్రావు మట్టెల రవలి, అడవి బాపరాజు బోగిళ్ళలోయ,
కాబట్టి ఆప్షన్ 1 and 3 అంటే ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 42 స్మృతి దీర్ఘ కవితలు ఏవి? స్మృతి దీర్ఘ కవితలు అంటే మీకు తెలుసు, దేనుకొండ శ్రీరామ్మూర్తి అమ్మ ఒడి స్మృతి దీర్ఘ కవితే, బెల్లి యాదయ్య తర్జుమా స్మృతి దీర్ఘ కవితే. కాబట్టి 1 and 3 కరెక్ట్ ఆప్షన్స్ అవుతాయి, ఆప్షన్ సి. 43వ ప్రశ్న, వీళ్ళు జాంబ పురాణం చెప్తారు. ఆసాదీలు పంబలవారు జాంబ పురాణం చెప్తారు. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. 46వ ప్రశ్న, 44, 45 మళ్ళీ వస్తాయి. నాటక కథను విస్తరింపజేసేవి ఏవి అంటే ప్రకరి బిందువు. కాబట్టి ఆప్షన్ డి. 45వ ప్రశ్న, ఋగ్వేదానికి భాష్యం రచించిన పండితులు స్కందస్వామి వెంకటమాధవుడు. కాబట్టి ఆప్షన్ సి 2 and 3. 46వ ప్రశ్న, నాటక కథను ఇది మళ్ళీ తిరిగి వచ్చిందండి. 47వ ప్రశ్న చూద్దాం. కాకతీయ రాజుల చిహ్నాలు వరాహము, ఖడ్గము. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. 48వ ప్రశ్న, ప్రాచీన కాలంలో గృహ నిర్మాణంలోని విభాగాలు పుష్పక, స్వస్తిక, మృచ్ఛకటకంలో దీని గురించి వివరిస్తారు. ఆప్షన్ డి. 49 ఏకదేశీ వ్యాకరణాలు ఏవి? ఏకదేశీ వ్యాకరణాలు ఆంధ్రకౌముది, వైకృత దీపిక. కాబట్టి ఆప్షన్ ఏ. 50 ఆంధ్ర శబ్ద చింతామణి కలిగిన నామాంతరాలు ఏవి? ఆంధ్రకౌముది, ప్రక్రియ కౌముది, 2 ఉన్నాయి పేర్లు. కాబట్టి ఆప్షన్ ఏ. 51వ ప్రశ్న, మీజాన్ పత్రిక ఏ భాషల్లో వెలువడేది? మీజాన్ పత్రిక 3 భాషల్లో వెలువడింది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్స్ ఆప్షన్స్ కొంచెం తేడాగా ఇచ్చారు. కాకపోతే మనము బెస్ట్ ఆప్షన్ చూసుకుందాము. మీజాన్ పత్రిక ఉర్దూలో వెలువడేది, తెలుగులో వెలువడేది, ఇంగ్లీష్లో వెలువడేది. తెలుగుకి సంపాదకత్వం వహించింది అడవి బాపిరాజు. ఓకే, ఇప్పుడు మనకు అది లేదు కాబట్టి ఆప్షన్ ఓకే ఏ తీసుకుందాం, మనం తెలుగు పేపర్ రాస్తున్నాం కాబట్టి. 52వ ప్రశ్న, గ్రామీణ సమాచార చేరవేత సాధనాలేవి? రచ్చబండలు, దండోరాలు. ఆప్షన్ 1 and 2. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 53వ ప్రశ్న, గీతాంజలి అనువాదకులు చాలామంది అనువాదం చేశారు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో విజయలక్ష్మి పండిట్ గారు, కొంగరి జగ్గయ్య గారు ఉన్నారు. కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 54వ ప్రశ్న, అడవి బాపిరాజు నవలలు ఏవి? అడవి బాపిరాజు నవలలు పై 2 మాత్రమే, హేలావతి, హేమలత. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇట్లా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మోస్ట్లీ చాలా ప్రశ్నలు 1 and 2 కరెక్ట్ అంటాయి ఈ ప్రశ్నపత్రంలో. కాబట్టి చూసుకోండి. తర్వాత వీళ్ళు అభిమన్యుని కుమారులు, ఇందాక చెప్పాను కదా 1, 2 కరెక్ట్ ఉంటాయని. శృతికీర్తి, ఇలావంతుడు. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. 56వ ప్రశ్న, వరుస క్రమాన్ని గుర్తించండి. వరుస క్రమాన్ని గుర్తించండి అన్నప్పుడు మనం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాము, ఎందుకంటే వీటిని మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ. దీంట్లో వరుస క్రమాన్ని కరెక్ట్ ఆన్సరు ఆప్షన్ ఏ. అంటే ఫస్ట్ విలియం జోన్స్ వస్తాడు, తర్వాత ఫెర్డినాండ్ డి ససూర్, తర్వాత హెన్రీ స్వీట్, డేనియల్ జోన్స్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. తర్వాత 57వ ప్రశ్న, స్టెనోకోనో, కార్డ్వెల్, బరో, ఎమెనో. దీనికి కరెక్ట్ ఆప్షన్ సి. ఫస్ట్ వచ్చేది 3 కార్డ్వెల్, తర్వాత స్టెనోకోనో, తర్వాత బరో, తర్వాత ఎమెనో. 58వ ప్రశ్న, ఫస్ట్ వ్యవసాయం వచ్చింది, తర్వాత వాస్తు, తర్వాత చేనేతం, తర్వాత కుమ్మరం. కాబట్టి 4, 1, 2, 3 ఆప్షన్ డి కరెక్ట్ ఆప్షన్. 59వ ప్రశ్న, శాసనాల్లో మొదట వచ్చింది కల్లమల్ల శాసనం, తర్వాత మాలేపాడు శాసనం, తర్వాత విప్రత్తి శాసనం, చివరిగా వచ్చింది పండ్రంగుని అద్దంకి శాసనం. ఇది పద్య శాసనం, మొదటి పద్య శాసనం. కాబట్టి ఈ ఆప్షన్స్ ఉన్నవి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. 60వ ప్రశ్న, విక్రమార్క చరిత్ర, శుక సప్తతి, కేయూర బాహు చరిత్ర, సింహాసన ద్వాత్రింశంకిక. ఇది ఆప్షన్ సి కరెక్ట్ ఆప్షన్. మొదట వచ్చింది కేయూర బాహు చరిత్ర, తర్వాత విక్రమార్క చరిత్ర, తర్వాత సింహాసన ద్వాత్రింశంకిక, తర్వాత శుక సప్తతి. ఓకే, 61వ ప్రశ్న, దీనికి కరెక్ట్ ఆప్షన్ బి. ఫస్ట్ వచ్చింది హరవిలాసం, తర్వాత
శివలీల హరవిలాసం రాసింది శ్రీనాథుడు, తర్వాత మున్నార్ దాస విలాసము, తర్వాత ప్రబంధ వెంకటేశ్వర విజయ విలాసము, తర్వాత శివలీలా విలాసము. 62వ ప్రశ్న. ఇవి సభలు. ఈ సభలు ఎప్పుడు ఏర్పడ్డాయి? 1 by 1 చెప్పమన్నారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ సి. మొదట వచ్చింది సరస వినోదిని సభ, తర్వాత హిందూ నాటక సమాజం, తర్వాత సుగుణ విలాస సభ, తర్వాత సుమనోరమ సభ. సుగుణ విలాస సభ ఇప్పటికీ చెన్నైలో ఉంది. తర్వాత 63వ ప్రశ్న. వ్యాకరణాలు ఏర్పడ్డ కాలం అడిగారు. ఇవి పరవస్తు చిన్నయ్య సూరి గారు రాసిన వ్యాకరణాలు. ఆప్షన్ సి కరెక్ట్ క్రమము. ఫోర్త్ది వచ్చి పద్యాంధ్య వ్యాకరణం ఫస్ట్ వచ్చింది, తర్వాత సంస్కృత వ్యాకరణం, తరువాత ఆంధ్ర శబ్ద శాసనం, తర్వాత బాల వ్యాకరణం వచ్చింది. కాబట్టి 64వ ప్రశ్న చూద్దాం. ఇవి వాదాలు ఎప్పుడు ఏర్పడ్డాయి? క్రోనలాజికల్ ఆర్డర్ అడిగారు. ఇది కరెక్ట్ ఆర్డరు ఆప్షన్ ఏ. అంటే ఉత్పత్తివాదము, తర్వాత అనుమితివాదము, తర్వాత వచ్చింది ముక్తివాదము, తర్వాత అభివ్యక్తివాదం. తర్వాత 68వ ప్రశ్న. ఇవి సంస్కృతం నుంచి తెలుగులోకి సంస్కరించి రాసినవి. వీటిని క్రమం ఎప్పుడెప్పుడు వచ్చాయి అని. వేణీ సంహారం రాసింది భట్టనాయకుడు, కుందమాల భవభూతి, ప్రియదర్శిక హర్షవర్ధనుడు, ఉత్తర రామచరిత్ర తెలుగులోకి రాసింది వేదం వెంకటరాయ శర్మ. దీనికి కరెక్ట్ సీక్వెన్స్ వచ్చి ఆప్షన్ బి. వేణీ సంహారం మొదటి వచ్చింది, ఉత్తర రామచరిత్ర తర్వాత వచ్చింది, ప్రియదర్శిక, కుందమాల. అలాగే 66వది. ఏ యుగాలు ఎప్పుడెప్పుడు వచ్చాయని ఇచ్చారు. ఆప్షన్ బి కరెక్ట్ ఆప్షన్ దీనికి. ఎలాగంటే మొదట పద్మనాయక యుగం, తర్వాత గజపతుల యుగం, తర్వాత నవాబుల యుగం, తర్వాత అరవిటి రాజుల యుగం. 67వ ప్రశ్న. రాయల కాలం నాటి రాయలు ఎవరెవరు ఎప్పుడెప్పుడు వచ్చారని. ఆప్షన్ బి కరెక్ట్ సీక్వెన్స్. 1 2వ హరిహర రాయలు మొదట ఉన్నవాళ్ళు, తర్వాత మల్లికార్జున రాయలు, తర్వాత విరూపాక్ష రాయలు, తర్వాత ముమ్మడి దేవరాయలు. 68వ ప్రశ్న. ఇవి సంవత్సరాలు ఖచ్చితంగా ప్రతి ఏపీ సెట్ ఎగ్జామ్లోనూ 2 ప్రశ్నలు ఖచ్చితంగా సంవత్సరాల మీదే ఉంటాయి. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చి బి. కరెక్ట్ ఆప్షన్ బి. ఒక్క నిమిషం వెనక్కి వెళ్దాం. కరెక్ట్ ఆప్షన్ వచ్చి బి. సౌమ్య, సాధారణ, విరోధీకృత్, పరిదావి. 69వ ప్రశ్న. పరిచ్ఛేదములు కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఏ. తచ్చం పరిచ్ఛేదము, కారక పరిచ్ఛేదము, సమాస పరిచ్ఛేదము, కృదంత పరిచ్ఛేదం. 70వ ప్రశ్న. ఇవి ఎప్పుడొచ్చాయి? వరుస క్రమానిక. దీనికి కరెక్ట్ ఆప్షన్ బి. ఫస్ట్ వచ్చింది త్రిలింగ శబ్దానుశాసనం, తర్వాత కావ్యాలంకార చూడమని విన్నకోట పెద్దని రాసింది, కవిజన సంజీవని, తర్వాత లక్షణ సంగ్రహము, తర్వాత కవిజన సంజీవని. తెలుగులో మొట్టమొదటి లక్షణ గ్రంథం కవిజన సంజీవని. తర్వాత ఇవి నవలలు. అరుణ రాసింది ఎల్లి. ఇలాగా ఈ నవలలు ఎప్పుడెప్పుడు వచ్చాయని. ఈ నవలలు రాసిన క్రమానుగతం ఏది అంటే ఓల్గా స్వేచ్ఛ రాసింది. బి ఆప్షన్ 3 కూలిన గోడలు మొదట, అదృష్టరేఖ, స్వేచ్ఛ, ఎల్లి. 72వది. మనువసు ప్రకాశిక, మనువసు చరిత్ర రచనా విమర్శనము. ఒక నిమిషం. కవిత్రయ కవితా విమర్శనము, వివేక చంద్రిక విమర్శనము. కరెక్ట్ ఆప్షన్ వచ్చి బి. మొదట వివేక చంద్రిక విమర్శనం, మనువసు చరిత్ర రచనా విమర్శనం, మనువసు ప్రకాశిక, కవిత్రయ కవితా విమర్శనం. 73వ ప్రశ్న. ప్రతాపరుద్ర యశోభూషణం. ఇవన్నీ భోజరాజు, అభినవ గుప్తుడు, సింగభూపాలుడు రాసినవి. ఆప్షన్ ఏ కరెక్ట్ సీక్వెన్స్ ఉంది. ఏంటి అంటే మొదట అభినవ భారతి, తర్వాత శృంగార ప్రకాశము, తర్వాత ప్రతాపరుద్ర యశోభూషణము, రసార్ణవ సుధాకరము. ఇవి
74వ ప్రశ్న. ఇవి చిన్నపిల్లల కథల పుస్తకాలు. దీనికి కరెక్ట్ సీక్వెన్స్ వచ్చి ఆప్షన్ సి బాలకేసరి మొదటిది, చందమామ తర్వాత, బాలమిత్ర మూడోది, 4 పాపాయి. 75వది లిపులు ఎప్పుడెప్పుడు వచ్చాయి అనేది. దీనికి కరెక్ట్ సీక్వెన్స్ బి చిత్రలిపి, పదలిపి, అక్షరలిపి, ధ్వనిలిపి. 76వ ప్రశ్న. ఇవి రాసింది ఎవరు అంటే రావిశాస్త్రి ఏ కాలంలో వెలువరించారు అనే దానికి క్రమానుగతం ఏంటి అంటే ఆప్షన్ ఏ గోవులు వస్తున్నాయి జాగ్రత్త, రత్తాలు రాంబాబు, సొమ్ములు పోనాయండి, చివరిగా ఇల్లు ఆయన చివరిగా రాసిన నవల. తర్వాత ఆయన చనిపోయారు రావిశాస్త్రి గారు. 77వ ప్రశ్న. ఏ అక్షరాలు ఎప్పుడు ఏర్పడ్డాయి? కంఠవ్యము, మూర్ధన్యము, తాళవ్యము, పశ్చాత్కంఠ్యం. దీనికి కరెక్ట్ సీక్వెన్స్ వచ్చి డి. మొదట ఏర్పడింది మూర్ధన్యాలు, మొదట వచ్చేవి. మూడవవి తర్వాత తాళవ్యాలు, ఒకటోది కంఠము, తర్వాత పశ్చాత్కంఠం. ఓకే. 78వ ప్రశ్న. ఇల్లు ఎప్పుడెప్పుడు పరిపాలించారు ఈ రాజులు అని. కరెక్ట్ ఆప్షను ఏ. మొదట భామాహుడు, తర్వాత ఆనందవర్ధనుడు, తర్వాత అభినవగుప్తుడు, తర్వాత హేమచంద్రుడు. 79వది తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ క్వశ్చన్స్ వచ్చాయి చూడండి. సంవత్సరాల మీద, తెలుగు సంవత్సరాల మీద. ఇది కరెక్ట్ క్రమం వచ్చి డి. ఖర, నందన, విజయ, జయ. విజయ ముందు వస్తుంది, తర్వాత జయ వస్తుంది. 80వది నక్షత్రాలు అడిగారు. నక్షత్రాలు కరెక్ట్ క్రమం వచ్చి ఆప్షన్ ఏ ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఖచ్చితంగా తెలుగు సంవత్సరాలు నక్షత్రాలు చదువుకొని పోతే 6 మార్కులు మన జోబులో ఉన్నట్టే. జత గుర్తించండి అన్నారు. 81వ ప్రశ్న. ఆప్షన్ ఏ కరెక్ట్ జత. ఏకి వచ్చి 3 అగ్గి, బికి వచ్చి 1 పావురము వర్ణవ్యత్యయము, సికి వచ్చి బొమ్మరిల్లు, డికి వచ్చి 2 వంకాయ. ఇలాగా. తర్వాత 82వ దానికి ఆప్షన్ ఏ కరెక్ట్ జత. A3 పక్షివాచకం, B4 మహద్వాచకం, C1 పొర్లుగాడు అనేది వృద్ధవాచకం, వేటగాడు D2 తద్దితవాచకం, వృక్షవాచకం. 83వ ప్రశ్న. కరెక్ట్ ఆప్షన్ డి. ఏకి వచ్చి 4 కుమారకంఠము, బికి వచ్చి 3 పాలపిట్ట, టేకుమల్ల కామేశ్వరరావు గారు, C1 జాబిల్లి పాటలు, డికి 2 ఏడిద కామేశ్వరరావు బాలభారతి. తర్వాత 84 ఏ కథలు దేనికి సంబంధించినవి, ఏ వాదాన్ని బలపరుస్తున్నాయని. దీనికి కరెక్ట్ జత ఏ. ఆప్షన్ ఏ సత్యాగ్ని యంత్రం ముస్లిం మైనారిటీకి అస్తిత్వం కోసం, గంటేడ ఏటిపాట బహుజన అస్తిత్వం, జూకంటి కలేబరం దళిత అస్తిత్వం, మల్లీపురం జగదీష్ గురి గిరిజన అస్తిత్వం గురించి. 85వ ప్రశ్న. ఈ కథలు ఏ జత అని. 85వ దానికి వరుస క్రమం సి. బృహత్కథ, ఆఖ్యాయిక, కథాసరిత్సాగరం కథ, వాసవదత్త ఖండకథ, కాదంబరి పరికథ. 86 సరైన జత బి. వేణి సంహారం, హర్షవర్ధన్ రాసింది ప్రియదర్శిక. ఈ క్వశ్చన్ ఇంతకు ముందు కూడా వచ్చింది.
రాజశేఖరుది రాజశేఖరుడు రాసింది భామిని విలాసం, జగన్నాథ పండితుడు రాసింది కర్పూర మంజరి. 87వ ప్రశ్న, ఎవరి జెండాలు ఎవరివి అని. కరెక్ట్ జత ఆప్షన్ సి. ద్రోణుడికి కాంచనా వేదిక ధ్వజం, దుర్యోధనుడికి దుర్యోధనుడిది వృషభ ధ్వజం, కృపాచార్యునిది 1వ ధ్వజం సర్పధ్వజం. 88వ ప్రశ్న, దీనికి సరైన జత ఆప్షన్ ఏ. పద్యాంధ్ర వ్యాకరణం పట్టాభిరామ పండితీయం, సూత్రాంధ్ర వ్యాకరణం సులభ వ్యాకరణం, ఏకదేశ వ్యాకరణం ఆంధ్రశబ్ద మంజరి, ప్రాసంగిక వ్యాకరణం కవిజన సంజీవని. సుజనరంజని సాహిత్య పత్రిక. 89, ఏ పత్రిక ఏది అని. వివేకవర్ధిని చూద్దాం. దీనికి కరెక్ట్ సీక్వెన్స్ వచ్చి డి. వివేకవర్ధిని సాంఘిక పత్రిక, సుజనరంజని సాహిత్య పత్రిక, ఆంధ్రప్రకాశిక రాజకీయ పత్రిక, తెలుగు జనాన స్త్రీల పత్రిక. 90వది సరైన జత ఆప్షన్ ఏ. సమయమునకు భార్య రాసింది కోలాచలం శ్రీనివాసరావు, గయ్యాలి గంగమ్మ ప్రహసనం చిలకమర్తి లక్ష్మీ నరసింహం, రసాభాసం తిరుపతి వెంకట కవులు. 91వ సరైన జత ఆప్షన్ సి. పెన్నా శివరామకృష్ణ ఎరుక, బి. సీతారాం గారు రాసింది అదే పుట, రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారు రాసింది అవగాహన, లక్ష్మణ్ చక్రవర్తి రాసింది ప్రతిబింబం. ఇక్కడ తిరుగుబడి కవులు, పైగంబర్ కవులు, చేతనావర్తం కవులు. సరైన జత ఆప్షన్ బి. తిరుగుబడి కవులు యాదగిరిరావు, పైగంబర్ కవులు కిరణ్ బాబు, చేతనావర్తం కవులు నరసింహారెడ్డి, నిషికావులు కెఎస్ రమణ. ఇవి నవలలు, వాటిలో ఫేమస్ పాత్రలు. సరైన జత ఏ, ఆప్షన్ ఏ. తెరచిరాజు వాసంతి, దైవమిచ్చిన భార్య చలం రాసింది రాధాకృష్ణ, చివరికి మిగిలేది కోమలి, పంచమం శివయ్య. ఇక్కడ నవల్స్ ఇచ్చారు, నవల్స్లో పాత్రలు ఇచ్చారు. దీనికి సరైన జత ఆప్షన్ బి. ఎల్లి మాలక్ష్మి, కాలాతీత వ్యక్తులు ఇందిర, పేకమేడలు భానుమతి, మనుషులు మారిన వేళ భువనేశ్వరి, ఎల్లి మాలక్ష్మి. 96వ ప్రశ్న, ఈ పద్యం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి. సింగం బాకంటితో గుహాంతరమునన్ జేట్పాటుమై నుండి మాతంగ సూర్జిత యూధ దర్శన సముద్యత్క్రోధమై వచ్చునో జం గాంధాన నివస కిన్నమతి నస్మస్తేన వీడే వచ్చే గుంతీసుత మధ్యముండు సమరస్థేమాభిరామాకృతిన్. ఇది అర్జునుడి గురించి. ద్రోణుడు ఇంకా అజ్ఞాతవాసం ముగించుకొని ఉత్తర కుమారుడితో పాటు యుద్ధానికి వస్తున్న సందర్భంలో ద్రోణుడు తన శిష్యవాత్సల్యంతో అర్జునుడిని పొగిడిన సందర్భంలోనిది ఇది. 96వది. ఈ పై పద్యం భారతంలోని ఏ పద్యానికి చెందింది, ఏ పర్వానికి చెందింది? ఇది విరాట పర్వం అయిపోగానే విరాట పర్వంలోది. తర్వాత ప్రశ్న, ఈ పై పద్యంలో ఛందస్సు మసదస్తతగా వస్తుంది శార్దూలం. పై పద్యంలోని మాత్రల సంఖ్య 120. మనం ఒకసారి కౌంట్ చేసుకొని చూసుకోవచ్చు. 99వ ప్రశ్న, పై పద్యంలో మాటలు ఎవరివి?
ద్రోణుడు మాట్లాడతాడు అర్జునుడి గురించి. పై పద్యంలోని అలంకారం ఉపమ. ఎందుకంటే దాంట్లో దేని గురించి మాట్లాడారు అంటే సింహం ఆకలితో గృహాంతరం నుంచి వచ్చి సింహం లక్షణాలన్నింటినీ అర్జునుడి మీద తోశారు కాబట్టి ఉపమాలంకారం. దీంతో 100 ప్రశ్నల్ని పూర్తయ్యాయి. ఈ తెలుగు చందం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ప్రశ్నపత్రాలు వాటికి సమాధానాలు తెలుగు డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల గురించి కూడా ఇందులో ప్రశ్నలు ఉంటాయి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత షేర్ చేస్తూ ఉండండి. ధన్యవాదాలు.